This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ చుట్టూ తిరిగే దయ్యాలెవరో కేటీఆర్ చెప్పాలి. పార్టీ విషయాలపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం సూచన. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి. రైతు అవగాహన సదస్సులో కలెక్టర్ పమేలా సత్పతి. ఇందిరమ్మ ఇండ్ల పేరిట వసూళ్ల దందా. కాంగ్రెస్ కార్యకర్తలకి అందిస్తున్నారన్న రసమై బాలకిషన్. తానాకాన్ 2025 కాన్ఫరెన్స్ కు వేదికైన కరీంనగర్. 33 జిల్లాల నుండి 900 మంది వైద్యుల హాజరు. ఇక వార్తల వివరాలు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారెవరో కేటీఆర్ స్పష్టం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే ముందు బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్న అంశాలపై దృష్టి సారించాలన్నారు. స్వయంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని చెప్పారని గుర్తు చేశారు. ఆ దయ్యాలెవరో కేటీఆర్ సమాధానం ఇవ్వాలని కోరారు. బేస్లెస్ ఆరోపణలపై స్పందించబోమన్నారు. కాంగ్రెస్ను విమర్శించే ముందు బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. వారి అంతర్గతంగా పార్టీ వ్యవహారం అయినప్పటికీ చెప్పడం జరిగింది. అఫీషియల్గా నాట్ ఓన్లీ లెటర్ లీకేజ్, స్వయంగా కవిత గారే కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొన్ని దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాల గురించి ఎవరో వాళ్ళు జవాబు మమ్మల్ని అడిగితే మంచుకుంటారు. సరైన అనేక కవిత గారి కవిత గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేతుల మీద పాపం ఫీల్ అయ్యి ఏదో ఒకటి గట్టిగా అంటే కవిత గారికి పోయి మళ్ళీ కేటీఆర్ గారికి ముందు వస్తారని ఆలోచనతో చెప్పినా ఎందుకు చెప్పినా తెలియదు. బేస్లెస్ ఆరోపణల మీద రియాక్ట్ అయ్యే అవసరం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కంటే ముందు మీ పార్టీలో మీ కుటుంబ సభ్యురాలు కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు, నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం చెప్పిన దానికి జవాబు చెప్పి దాని తదుపరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే మేము మా నాయకత్వం తప్పకుండా జవాబు చెప్తామని మనకి. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తూ ఆయిల్ ఫామ్ సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో లోపియా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై బంగారు రైతు పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. డిమాండ్ ఎక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉండే పంటలపై దృష్టి పెట్టాలన్నారు.
పాల్గొన్నారు. ఒక సీజన్లో వరి వేస్తే మరో సీజన్లో ప్రత్యామ్నాయ పంట వేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలలో ఆయిల్ ఫామ్ సాగు ప్రయోజనకరమైనదని తెలిపారు. ఈ పంటలలో అంతర పంట కూడా సాగు చేయవచ్చని చెప్పారు. 3 సంవత్సరాల పాటు కష్టపడితే 30 సంవత్సరాల నికర ఆదాయం ఈ పంట ద్వారా చేకూరుతుందని తెలిపారు. దీని సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, లోహియా సంస్థ CEO సిద్ధాంత్ లోహియా, ప్రతీక్ పట్నాయక్ పాల్గొన్నారు. ఈరోజు రైతులు పెద్దవాళ్ళు అయిపోయారు. అంటే చాలా ఎక్కువ వయసు మనుషులు ఉంటారు. రోజు పోయి పొలం చూసే పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు పిల్లల దగ్గర హైదరాబాద్లో ఉంటారు. పెద్ద పెద్ద రైతుల గురించి మాట్లాడుతున్నా, అప్పుడప్పుడు హైదరాబాద్లో ఉంటారు, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. అలాంటి రైతుల కోసం మనం చూస్తే, ఒక ప్రత్యామ్నాయ పంట పరంగా మనం చూస్తే ఆయిల్ పామ్ అంటే చాలా మంచి క్రాప్. ఇది ఎందుకు చెప్తున్నామంటే, భూమికి అనవసరంగా వృధాగా పడావా చేసే బదులు మీరు దాంట్లో ఆయిల్ పామ్ వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ అంటే ఒకటి ఆయిల్ పామ్ కాకుండా మీరు దానికి ఇంటర్ క్రాపింగ్ అంటే మధ్యలో ఇంకో వేరే క్రాప్స్ని కూడా వేసుకోగలుగుతారు. ఈరోజు ప్రత్యేకంగా దానికి మీకు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ఆయిల్ పామ్తో పాటు ఇంకా ఏమేమి మీరు వేసుకోగలుగుతారు అని ఈ సందర్భంలో మీ అందరికీ కూడా అవగాహన చేపిస్తారు. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ 11వ యాన్యువల్ కాన్ఫరెన్స్ కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రతిమా హోటల్లో చేపట్టిన సెమినార్కు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి వైద్యులు హాజరయ్యారు. మే 24, 25 తేదీలలో జరగబోయే కాన్ఫరెన్స్లో నూతన రాష్ట్ర తానా అధ్యక్షుడిగా అరుణ్ కటారి ఎంపిక కానున్నారు. 24వ తేదీన సైంటిఫిక్పై అవగాహన, 25వ తేదీన ఆసుపత్రి సమస్యలపై చర్చించనున్నామని ఆర్గనైజింగ్ చైర్మన్ ఎలగందుల శ్రీనివాస్ అన్నారు. వీటిని పరిష్కరించడమే కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. దాదాపు 33 జిల్లాల నుండి 900 డెలిగేట్స్ హాజరయ్యారని తెలిపారు. CME క్రెడిట్ అవర్స్ కేటాయిస్తున్నామని చెప్పారు. చిన్న మధ్యతరగతి ఆసుపత్రులను ప్రోత్సహించడమే లక్ష్యంగా తానా కాన్ఫరెన్స్ చేపడుతున్నామని అరుణ్ కటారి, చాట్ల శ్రీధర్ తెలిపారు. ఆసుపత్రి సమస్యలతో పాటు అధునాతన పద్ధతుల వినియోగంపై ప్రధానంగా చర్చించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ ఎలగందుల శ్రీనివాస్, సెక్రటరీ చాట్ల శ్రీధర్, రాష్ట్ర తానా అధ్యక్షుడు అరుణ్ కటారి, ఫైనాన్స్ సెక్రటరీ రాజ్కుమార్, తానా ప్రతినిధులు, సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో స్టేట్ సైంటిఫిక్ ప్రోగ్రామ్ మరియు ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ తానా అనే ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో డే 1 రోజు మొత్తం సైంటిఫిక్, డే 2 రోజు హాస్పిటల్ ఇష్యూస్, హాస్పిటల్స్లలో మీడియం అండ్ స్మాల్ సెక్టార్ హాస్పిటల్స్లలో ఉండే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ మీద చర్చించి వాటికి ఒక సొల్యూషన్ తీసుకురావడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కాన్ఫరెన్స్కి 900 మంది డెలిగేట్స్ ఎంటైర్ 33 జిల్లాల నుండి కరీంనగర్కి వస్తున్నారు. మొదటి రోజు అండ్ రెండో రోజు ఈ 900 డెలిగేట్స్లలో ప్రతి ఒక్కరికి 4 CME క్రెడిట్ అవర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. మరియు వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నోటిఫై చేసి రెక్టిఫై చేయడానికి మేము ఆర్గనైజింగ్ టీం తానాఖాన్ అనే స్టేట్ కాన్ఫరెన్స్ మన కరీంనగర్లో జరుగుతుంది. అందరికీ వెల్కమ్ చెప్తూ ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశమైనగా స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ హాస్పిటల్స్ ఫేస్ చేస్తున్న బేసిక్ రొటీన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే విధంగా, దానిలో భాగంగానే ఇలా ఫస్ట్ డే కొన్ని సైంటిఫిక్ సెషన్స్ మాట్లాడుతూ, నెక్స్ట్ డే టుమారో ఆల్ హాస్పిటల్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుకుంటూ, దానికి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ రెగ్యులేటరీ బాడీస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కానీ బయటపడే విధంగా సొల్యూషన్స్ వెతికే విధంగా జోన్ 2 డిస్ట్రిక్ట్స్, ముఖ్యంగా ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ మెదక్ డిస్ట్రిక్ట్స్ కండక్ట్ చేస్తున్న స్టేట్ కాన్ఫరెన్స్ ఇది. సో దీనిలో మొత్తం ఆల్మోస్ట్ ఒక 900 డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్న విధంగా ఉంది. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా ఆర్గనైజింగ్ టీం తరఫున కోరుకుంటున్నాం. లాస్ట్ తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉన్నాను. ఇప్పుడు తానా ప్రెసిడెంట్గా ఇన్ఛార్జ్గా తీసుకోబోతున్నాను. అది 2 డేస్లో తానాకాన్ అనే కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి దాంట్లో నెక్స్ట్ డే ఇన్స్టలేషన్, డే 2లో ఇన్స్టలేషన్ అనేది ఉంటుంది.
అప్పటి నుంచి ఒక 1 year దాకా ఐ విల్ బీ ద స్టేట్ ప్రెసిడెంట్ ఫర్ ద ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ తెలంగాణ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్. సో బేసికలీ ఈ అసోసియేషన్లో ఏంటి అంటే ఉన్న హాస్పిటల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, లేకపోతే మాకు హాస్పిటల్ రిజిస్ట్రేషన్స్లో జరిగే ప్రాబ్లమ్స్ అండ్ మిగతా ఇంకా హాస్పిటల్లో మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో మేము అవి డీల్ చేస్తూ ఉంటాము. అండ్ ఈవెన్ ఇన్సూరెన్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా వేర్ హాస్పిటల్స్ ఆర్ ఫేసింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్. సో మెయిన్లీ అవన్నీ మేము డీల్ చేయదలుచుకున్నాము. ఉజ్వల భవిష్యత్తుకై విద్యార్థులు కష్టపడి చదవాలని ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో అంజుమన్ తరక్కీ ఉర్దూ సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 58 మంది విద్యార్థులకు మెమంటోతో పాటు సర్టిఫికెట్స్ అందజేశారు. కరీంనగర్ జిల్లాలోని 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ అన్నారు. అంజుమన్ తరక్కీ సేవలు మరవలేనివని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు. గత 15 సంవత్సరాలుగా అంజుమన్ తరక్కీ ఉర్దూ సంస్థ సేవలందిస్తుందని సెక్రటరీ సమద్ నవాబ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న టాప్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్తో పాటు అంజుమన్ తరక్కీ సెక్రటరీ సమద్ నవాబ్, సంస్థ ప్రతినిధులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. अच्छे मार्क्स से पास हुए हैं 10th और 12th, उनके लिए एक उनकी हौसला अफजाई के लिए जो प्रोग्राम रखा गया है उसमें शिरकत किया मैं। बड़ी खुशी की बात है कि डिस्ट्रिक्ट के लोग या आज एक तालीम से मोहब्बत का जो नया दौर शुरू हुआ है उसमें मैं समझता हूँ कि लोगों की हौसला अफजाई होना चाहिए और ऐसा अंजुमन तरक्की उर्दू की तरफ से जो हो रहा है ये काम मैं उनकी सराहना करते हुए ये बात करूँगा कि ऐसा काम होते रहना चाहिए ताकि लोग तालीम से जुड़ें, तालीम से जुड़ने के बाद वो अपनी तरक्की को हासिल कर सकते हैं। यहाँ शिरकत करके लोगों में अवार्ड दे के मैं ख़ुद अपने आप को एक खुशकिस्मत समझता हूँ कि यहाँ पे आके लोगों की तरक्की, उनकी हिम्मत अफजाई में मेरा एक हिस्सा है, वो सोच के मैं अपने आप को खुशकिस्मत समझता हूँ। దాదాపు 15 సంవత్సరం నుంచి కరీంనగర్లో పనిచేస్తుంది. అంజుమన్ తరక్కీ ఉర్దూలో మెయిన్ ఎయిమ్స్ ఏంటంటే గవర్నమెంట్లో పిల్లగాళ్ళు ఏది చదువుకుంటున్నారో వాళ్లకు వాళ్ళ మార్క్స్ని బట్టి స్కూల్ టాపర్స్కు మేము ఈరోజు మూమెంటో మరియు ఒక సర్టిఫికేట్ గవర్నర్లు ఎమ్మెల్సీ అమీర్ అలీ గారి ద్వారా ఇక్కడ వాళ్ళకందరికీ అందజేసినాం. అంటే గవర్నమెంట్ ఉర్దూ మీడియం స్కూల్ కాకుండా టిమ్రీస్ మరియు ముస్లిం మేనేజ్మెంట్ స్కూల్ కూడా దాదాపు 58 పిల్లలకు ఈరోజు ఆయన ద్వారా మేము ఇచ్చినాం. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఇందిరమ్మ ఇండ్ల పేరిట మానకొండూరులో వసూల దందా నడుస్తుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో 42,000 మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా 3,500 మంజూరు కావడం, వీటిని నిరుపేదలకు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని, వారి సొంత పార్టీ కార్యకర్తలకు ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. లబ్ధిదారులను గ్రామసభ పెట్టి ఎంపిక చేయాలని ఇప్పటి వరకు ఎక్కడా కూడా గ్రామసభ నిర్వహించలేదన్నారు. పేదవారిని గొప్పగా చేస్తామని ఓట్లు దండుకొని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరిట వసూలు చేసే దందా నడుస్తుందని, ప్రజలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గంలోని ఓ విలేకరి దగ్గర ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని 50,000 వసూలు చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఉల్లేంగుల ఏకానందం, నాయని వెంకట్రెడ్డి, మండల అధ్యక్షులు గంప వెంకన్న, పాకాల మహిపాల్ రెడ్డి, పాషం అశోక్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది సుమారు. ఇంకో 4 నెలలైతే 2 సంవత్సరాలు కూడా పూర్తవుతాయి, 2 ఏడాది దినాలు కూడా వెళ్ళిపోతాయి. ఇందిరమ్మ గృహ పథకం అని అత్యంత ఆర్భాటంగా మొదలుపెట్టి చాలామంది పేదవాళ్ళను, అంటే గ్రామాలలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఏ సభ జరిగినా కూడా దానిలో ఇల్లు లేని వాళ్ళందరూ అప్లై చేసుకోమని చెప్పేసి ఒక 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు పాప అనేకంగా చాలామంది కూడా అటు ఆధార్ కార్డులు లేకుంటే కూడా తిప్పలవాడి ఆధార్ కార్డుని తీసుకొచ్చుకొని, అలాగే రేషన్ కార్డు తీసుకొచ్చుకొని వాళ్ళ పుణ్యాన్ని జమ చేసుకొని జిరాక్స్ సెంటర్లలో పడిగాపులు కాసి తీసుకొచ్చి గ్రామ సభలలో ఇళ్లకు సంబంధించినటువంటి మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల 6 మండలాలకు సంబంధించినటువంటి మానకొండూరు నియోజకవర్గంలో ఇండ్ల దరఖాస్తులు 42,000 ఇండ్ల దరఖాస్తులు వచ్చినాయి. ఈ 42,000 ఇండ్ల దరఖాస్తులు అన్నింటినీ కూడా వీళ్ళు గ్రామ సభలల్లో బాజాబ్తా చదివి వినిపించారు. ఇగో ఇంతమందికి ఇల్లు లేవు, ఇన్ని దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చదివి వినిపించడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద టీపీసీసీ సెక్రటరీ వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పాదాచారులు వాహనదారులకు స్వీట్లు పంచిపెట్టారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని వైద్యుల అంజన్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్తో పాటు అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న, మెండి చంద్రశేఖర్, కాంగ్రెస్ నేతలు రాజమల్లయ్య, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, వీర దేవేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క ప్రియతమ నాయకుడు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు ఎన్ఎస్యుఐ నుంచి ఈరోజు ఇంతింతై వడ్డుడింతై తానింతై నభోవీధిపై అన్నట్టు ప్రజల మన్నలతో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మన్నలతో ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు ఏ కార్యకర్త ఎంత పేదవాడైనా చిత్తశుద్ధి ఉంటే పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకునిగా ఎదుగుతారని చూపించిన వారిలో మొట్టమొదటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా అదేవిధంగా కింది స్థాయి నుంచి, కార్యకర్త స్థాయి నుంచి, ఎన్ఎస్సీ అంటే ఒక విద్యార్థి విభాగం నుంచి కూడా ఈరోజు వారు పిసిసి అధ్యక్షులుగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. కరీంనగర్లోని సుగుణాకర్రావు భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి వారోత్సవాల్లో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి అధ్యక్షతన వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని వీరయ్య అన్నారు. ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు చనిపోయారని, పర్యాటక ప్రాంతంలో భద్రత ఎందుకు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ను ఆపాలని మావోయిస్టులు చర్చలకు వస్తామని సానుకూలంగా స్పందించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గిట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, సుంకర సంపత్, ఎడ్ల రమేష్, రాజేశం, కోనేటి నాగమణి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మతం అడిగి చంపారు అనేది నిజం కావచ్చు, కానీ మతం అడిగి ఎందుకు చంపాడు వచ్చిన ఉగ్రవాది? ఇది కదా ఆలోచించాల్సింది. మనం వచ్చిన ఉగ్రవాది మతం అడిగి ఎందుకు చంపాడు? ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఆడ లేదు, మగ లేదు. విధ్వంసమే వాళ్ళ ఒక నిర్దిష్టమైన లక్ష్యం కోసం విధ్వంసం చేస్తారు, మారణకాండ సృష్టి. ఇది ఉగ్రవాదం. కాబట్టి ఇక్కడ మతం అడిగి ఎందుకు కాల్పులు జరిపారు? 2 కారణాలు ఉంటాయి. కాశ్మీర్ అంతా ముస్లింలు, ఎవరికి ఏ మతమో తెలుసుకోకుండా కాల్పులు జరిపితే అందులో ముస్లింలు కూడా చచ్చిపోతే జరిగేదేమిటి? ఈ ఉగ్రవాదులకు కాశ్మీర్లో స్థానం లేకుండా ఉంది. కాశ్మీర్లో ఉగ్రవాదులకు ఎంతో కొంత స్థానం ఉండాలి అని అంటే ముస్లింలు దెబ్బతినకుండా
కరీంనగర్లోని రేకుర్తిలో మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా ఇండియన్ ఆర్మీకి అందించేందుకు విరాళాలు సేకరించారు. మన దేశం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం అనే నినాదంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా మే 8వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభించారు. చివరి రోజున ఎమ్మెల్యే గంగుల నివాసంలో నందెల్లి ప్రకాష్ బృందం కలిశారు. సైనికుల సంక్షేమం కోసం వారు చేస్తున్న విరాళాల సేకరణ గురించి ఎమ్మెల్యేకు వివరించారు. భారతదేశ సైనికులకు మద్దతుగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని నందెల్లి ప్రకాష్ అన్నారు. జవానుల కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇట్టి విరాళాలను జిల్లా కలెక్టర్ను కలిసి వారి ద్వారా సైనిక సంక్షేమానికి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్తో పాటు హస్తపురం నర్సయ్య, రాచకొండ నరేష్, పొన్నాల తిరుపతి, ఎండి ఇంతియాజ్, వాల రాజిరెడ్డి, ప్రశాంత్ అంజయ్య, సుధీర్, కూన నర్సయ్య, సాయి, జాకిర్ గౌసులు పాల్గొన్నారు. కరీంనగర్ నియోజకవర్గం మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మేము దేశానికి ఏమన్నా చేయాలి, దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం మేము ఉన్నాం అంటే ఈ కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు కూడా మీ వెంట ఉంటారు. ముస్లిమ్స్ కానీ, హిందూ కానీ, సిక్కు కానీ, క్రిస్టియన్స్ కానీ అన్ని కులాలు, అన్ని మతాలు ఈ దేశ సైనికుల ఎంబడి మేము ఉన్నామన్న భరోసా కల్పించడానికి మేము కమలాకర్ పుట్టినరోజు సందర్భంగా మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా 48 డిగ్రీల ఎండలు కూడా మహిళా సైనికులు అక్కడ పహారా కాస్తున్నారు మన దేశం కొరకు, మన కోసం. తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దళ్ శౌర్య ప్రశిక్షణ వర్గ కార్యక్రమం మే 18 నుండి 25వ వరకు కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని జ్యోతినగర్ వననికేతన్ స్కూల్ నుండి సరస్వతి శిశు మందిర్ స్కూల్ వరకు పథ సంచలన ర్యాలీ కొనసాగింది. వివిధ జిల్లాల నుండి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విహెచ్పి జిల్లా అధ్యక్షుడు ఇనుగంటి మధుసూదనరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలుగా బజరంగ్ దళ్ దేశ ధర్మ రక్షణ కోసం పాటుపడుతుందని జిల్లా విహెచ్పి అధ్యక్షుడు మధుసూదనరావు, బజరంగ్ దళ్ జోనల్ కన్వీనర్ తోట ప్రదీప్ కుమార్ అన్నారు. యువతను శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దడంతో పాటు లవ్ జిహాద్, మత మార్పిడులు, గో సంరక్షణ లాంటి అంశాలపై పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ అఖిల భారతీయ కన్వీనర్ నీరజ్ దొరేనియా, సంయుక్త కార్యదర్శి స్థాన్ మలై, కుమారస్వామి, తెలంగాణ ప్రాంత కన్వీనర్ శివరాములు, బజరంగ్ దళ్ విహెచ్పి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం లాగే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బజరంగ్ దళ్ శిక్షణా వర్గ ఒక వారం రోజుల శిక్షణా వర్గ 18/5/2025 ప్రారంభమై 23/5/2025 వరకు కొనసాగింది. ఈరోజు సమారోపోత్సవం జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము, బజరంగ్ దళ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క యువకుడు ఒక బలిష్టమైన యువకుడు ఉండి దేశ సేవ కొరకు పాటుపడాలనే ఉద్దేశంతో సరస్వతి శిశు మందిర్లో మే 18 నుండి ప్రారంభమై మే 25 వరకు కొనసాగుతుంది. ఈ యొక్క శౌర్య ప్రశిక్షణ వర్గకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ యువత పాల్గొని శారీరకంగా, మానసికంగా వారిని తయారు చేస్తూ విశ్వ హిందూ పరిషత్ మానవ బిందులైనటువంటి మాతృభూమి, దేశ రక్షణ, గోమాత రక్షణ, మఠ మందిరాల రక్షణ, ధర్మగ్రంథాల రక్షణ కోసం వారిని తయారు చేస్తూ ఒక సంస్కారవంతమైనటువంటి యువతగా మార్చి భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ఎక్కువ శాతం యువత ఉంది. ఆ యువతను సరైన మార్గంలో తీర్చిదిద్దడానికి బజరంగ్ దళ్ ప్రతి సంవత్సరం ఈ శౌర్య ప్రశిక్షణ పేరుతోటి ఈ యొక్క వర్గాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్లోని ప్రధాన కూడలిలో నగర వ్యాప్తంగా పద సంచలన పేరుతోటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పనికి తగ్గ వేతనం అందించాలని రాష్ట్ర టీటీఎల్ఎఫ్ అధ్యక్షుడు మాసం రత్నాకర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాల, పాఠశాలలో కేవలం 6 గంటల పాటు టీచింగ్ అవర్స్ ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు ఉపాధ్యాయులు, అధ్యాపకుల శ్రమదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో, కళాశాలలో అకారణంగా తొలగిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్ సమయంలో 36 నెలల పాటు 1586 కోట్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాసం రత్నాకర్తో పాటు రాష్ట్ర టీటీఎల్ఎఫ్ ఉపాధ్యక్షుడు బంగ రాజేశ్వర్, జిల్లా అధ్యక్షుడు చెన్నమల్ల చైతన్య, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మా ఉపాధ్యాయుల, అధ్యాపకుల, బోధనేతర సిబ్బంది యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. కానీ గత 3 దశాబ్దాలుగా గౌరవ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము. వాళ్ళు
పెడచెవున పెడితేనే ఉన్నారు, అది మామూలే. కానీ మా బాధ్యతగా మళ్ళొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల కళాశాలల యాజమాన్యానికి మరొకసారి విజ్ఞప్తి, దయచేసి పనికి తగ్గ వేతనాన్ని కల్పిస్తలేరు. అదేవిధంగా ప్రతి మాసంలో 5th లోపలనే బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలనేది మా డిమాండు. ముఖ్యంగా మరి ప్రతిరోజు కూడా కేవలము 6 టీచింగ్ అవర్స్ 1.5 జూనియర్ లెక్చరర్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్లకు కావచ్చు, 6 అంటే పని వేళలకు సంబంధించి 6 టీచింగ్ అవర్స్ మాత్రమే ఉండేటట్టుగా, అలాగే 1.5 అవర్ మాత్రమే స్టడీ అవర్ ఉండేటట్టుగా లెక్చర్ యొక్క పని యొక్క వేళలు అనేటువంటి ఉండాలని చెప్పేసి ముఖ్యంగా మా డిమాండ్. కాబట్టి లెక్చరర్లు కానీ టీచర్లు కానీ మీరు జూన్ స్టార్ట్ అయ్యేటప్పుడే, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే యాజమాన్యాలతోటి స్పష్టంగా మీరు మీ వైఖరిని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము ప్రధానంగా పెట్టినటువంటి డిమాండ్ ఏంటంటే 6 అవర్స్ మాత్రమే, 6 అవర్స్ మాత్రమే టీచింగ్ అవర్స్, 6 పీరియడ్స్ ఉండాలా ప్రతి టీచర్కు లెక్చరర్కి. అలాగే స్టడీ అవర్స్ ఏమైనా ఉంటే 1.5 అవర్ మాత్రమే స్టడీ అవర్ ఉండేటట్టుగా ఉండాలి. అలా కాదని కొన్ని యాజమాన్యాలు 8 అవర్స్ మరి మా యొక్క టీచర్ల యొక్క లెక్చర్ల యొక్క 8 అవర్స్ వర్క్ చేయించుకోవడము. చాలా మటుకు గవర్నమెంట్ కంటే ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ లెక్చరర్సే ఉన్నారు కాబట్టి వారి యొక్క సమస్యలకై నిరంతరం గొంతెత్తుతాం. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అలాగే ఎంతోమంది ఎంఎస్సీలు, ఎంఏలు, బిఎల్లు చేసి వాళ్ళందరూ కూడా అరకొరని సాలిచాలన జీతంతో ఈ ప్రైవేటు వ్యవస్థలలో ఉంటారు కాబట్టి వారికి కూడా వారి యొక్క చదువు తగ్గట్టుగా జీతాలు ఇచ్చే విధంగా, అలాగే వారి యొక్క సమస్యలకు నిరంతరం 24/7 మా టీటీఎల్ఎఫ్ వారికి అండదండగా ఉంటుందని వారికి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు బీఆర్ఎస్ నేత కవిత లేఖను రాజకీయాలు చేయడం తగదని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ తమ పార్టీ దృష్టిలో చిన్న విషయమని స్పష్టం చేశారు. గతంలో కూడా కవిత ఎన్నోసార్లు పార్టీ అధ్యక్షునికి సూచనలు చేసిందని, దాన్ని కేసీఆర్ పాటించి సక్సెస్ అయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరుగా ఏకంగా పీసీసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తే స్పందించని పొన్నం ప్రభాకర్ కవిత రాసిన లేఖపై స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించినా కూడా మాట్లాడని బండి సంజయ్ ఈ విషయంపై స్పందిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అంతర్గత విషయాలపై దృష్టి పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవిత గారి ఇష్యూ మా టీఆర్ఎస్ పార్టీలో అది ఇష్యూ కాదు. వారు క్లియర్గా ఏం చెప్పినారంటే గతంలో కూడా వారు వాళ్ళ తండ్రి గారు పార్టీ అధినేతకు ఎన్నోసార్లు ఫీడ్బ్యాక్ ఇచ్చాను, దాన్ని చాలాసార్లు పండుగ తీసుకుందని చెప్పింది అనేది. ఈ ఒకటే ఇష్యూ ఏంటంటే లీక్ ఎట్లయింది అనేది ఇష్యూ తప్పించి అది ఇష్యూ మేము తీసుకుంటలేము. ఈ ఇష్యూ తీసుకున్న కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ఎంపీ బండి సంజయ్ గారు తీసుకుంటున్నాడు, పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటున్నాడు, వెంకటరెడ్డి మంత్రి గారు తీసుకుంటారు. మా పార్టీ వాళ్ళు ఏవో దీన్ని సీరియస్ పట్టించుకుంటారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో వార్త అంటే కేవలం కేసీఆర్దే వార్త, కేసీఆర్ గురించి మాట్లాడితేనే ఫ్రంట్ పేజ్ వస్తుంది. కాబట్టి ఇవాళ నేను పొన్నం ప్రభాకర్ గారు నడుతున్నాడు. మరి ఇప్పుడే లక్ష్మీ బాలకి గారు చెప్పినట్టు ఊరు నిండా బట్టలు పోసి దాని నుంచి పట్టించుకోలేదు. మరి బండి సంజయ్ గారు ₹1 తీసుకొచ్చి లేదు. ఆ కమలాపూర్ ఆరోపి పెట్టే చేత కాదు, ఇక్కడ రైల్వే చొప్పదండి రోడ్ మీద రైల్వే ఆరోపి పెట్టే చేత కాదు. కానీ మా పార్టీ ఇంటర్నల్ విషయంలో మాట్లాడడానికి మాత్రం గొంతులు బాగా వస్తాయి. మీ పార్టీ సంగతి మీరు చూసుకొని మా పార్టీ సంగతి మీరు చూసుకుంటాము. ఇది మా పార్టీ దృష్టిలో ఇది ఇష్యూ కాదు. అది ఎవరు లీక్ చేసిందని పెద్దసార్లు చూసుకుంటారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజ్ నుండి మండల కేంద్రం మీదుగా పొత్తూరు వరకు నిర్మించే డబల్ రోడ్డులో కల్వర్టు పనులను త్వరగా పూర్తి చేయాలని వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరు సురేష్ అన్నారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా ధ్వంసమైన ఉన్న లో లెవెల్ కల్వర్టులను వెంటనే నిర్మాణాలు చేపట్టాలని కోరారు. గన్నేరువరం మండల కేంద్రంలోని ఊరచెరువు వద్ద శిథిలమై ఉన్న కల్వర్టులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. గన్నేరువరం ఊరచెరువు, జంగపల్లి చెరువు, గునుకుల కుండాపూర్ పటేల్ చెరువు, గుండ్లపల్లి దేవుని చెరువు మత్తడి వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుందన్నారు. తద్వారా రాకపోకలు నిలిచిపోతాయి, జనజీవనం స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవతో కల్వర్ట్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు బోయిని కుమార్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెరుగు రాము, యువజన సభ్యులు ఎండి నదీం, తాటికొండ తిరుపతి, గుండా నరహరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇప్పుడు మనం గన్నేరువరం మత్తడి వద్ద ఉన్నాము. ఈ మత్తడి పూర్తిగా ధ్వంసమై రెండు ఇరువైపులా కూడా ప్రమాదకరమైనటువంటి స్థాయికి పోవడం జరిగింది.
గత 2 సంవత్సరాల కింద గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి సహకారంతో మనం 72 కోట్ల రూపాయలు ఈ డబుల్ రోడ్డు నిర్మాణానికి మనం మంజూరు చేసుకోవడం జరిగింది. అందులోనే ఇక్కడ కూడా బ్రిడ్జి మనం ప్రతిపాదన చేయడం జరిగింది. గుళ్ళపల్లి పాలకేంద్రం దగ్గర ఒకటి, జంగపల్లి దగ్గర ఒకటి, కొండాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి, ఇవన్నిటి కూడా కల్వర్టులు నిర్మించాలని మనం అప్పుడు తీర్మానించడం జరిగింది. ఫస్ట్ కల్వర్టుల నిర్మాణం జరిగినాకనే రోడ్డు ఎక్కడైనా జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాకాలం ప్రారంభమైంది, బస్సులు పోవడం రావడం ఇబ్బంది జరుగుతుంది. 2 ఇరువైపులా కూడా పూర్తిగా కుంగిపోవడం జరిగింది. రేపు ఇది ప్రమాదకరంగా మారి ఈ చెరువే మొత్తం పూర్తిగా కట్ట కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.